అనే స్థితికి దిగజార్చినటువంటి మనం కోరుకొని మనము ఎంత వద్దన్నా గీపెట్టినా ప్రతిఘటించినా అనేక రకాల నచ్చజెప్పినా ఆశలో పోయి ప్రజలు ఉరిని మెడకు తగిలించుకున్నట్లుగా రేవంత్ రెడ్డి ఒక శాపమై పాపమై తెలంగాణ రాష్ట్రానికి తగులుకున్న పరిస్థితి. ఇవాళ ఏముందండి అంటే ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, భీమా అలాంటి ప్రాజెక్ట్స్ కట్టి మన శ్రీశైలం రిజర్వాయర్లు, కృష్ణా వాటర్లో కేఆర్ఎంబి నిర్ధారించినటువంటి టీఎంసీలు ఎంత, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది ఎంత? 30% నీళ్ళనే వాడుకొని 70% వదిలేసిన పరిస్థితి కదా. వదిలేయడంలో కుట్ర ఉందా, అన్యాయం ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బీడు భూములుగా ముఖ్యంగా పాలమూరు ప్రాంతాన్ని పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు. ఆయన బిడ్డే కాదు, నల్లమల పులి బిడ్డ అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి ఇట్లా ఉండదు, నల్లమల పులి బిడ్డ ఇట్లా ఉండదు. రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, త్యాగం ఉంటుంది, నిస్వార్థమైనటువంటి సేవ ఉంటుంది. ఇవన్నీ కూడా మచ్చుకైన కనరన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో, కర్ణాటక ముఖ్యమంత్రితో, ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముచ్చటగా రేపు హోస్పేట్లో ఒక సమావేశం పెట్టుకొని తుంగభద్రకు క్రస్ట్ గేట్లు ఓపెనింగ్ అనేటువంటి సాకుతో సమావేశం పెట్టుకొని రాష్ట్రం ఏదో తెలియకనో తెలిసో నేను చెప్పిన మాయమాటలకు లోబడి నాకు ఓటేసారు, ఇది గెలిపించారు, సీటు మీద కూర్చోబెట్టిర్రు. గురువు కార్యం నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నా, కోట లోపల జ్వరబడాలంటే తలుపులు తీయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సర్వర్ దోపిడీ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు లోపల నుంచి చేసి పెడతా, ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి మాట చెప్తూ కర్ణాటకలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన ఉన్నటువంటిది టీడీపీ ప్రాంతీయ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటుంది. ఏంది ఈ కలయిక అంటున్నా నేను. అంటే చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీకి పుట్టినటువంటి క్రాస్ బ్రీడ్ రేవంత్ రెడ్డి గారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరి ప్రయోజనాలు రక్షించాలను? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలుగా రక్షించాల్సింది. నీళ్ళ దోపిడీ నుంచి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని నీళ్ళ వాటాను ఏపీకి వదిలేసి, నువ్వు కర్ణాటకకు వదిలేసి స్వేచ్ఛగా అనుమతులు తీసుకోమని సహకరిస్తే నిన్నేమనుకోవాలి? ఇంటి శత్రువుగా చూడకపోతే ఇంకా నిన్నేమంటారు? నన్ను ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదని అనుకుంటే లాభం ఏంది రేవంత్ రెడ్డి గారు? నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించాలని ప్రజా సంరక్షకుడు అయి ఉండాలి. అనేక ప్రజలను నిన్ను ఓటేసిన వాళ్ళకు అన్నం పెట్టిన సున్నం పెట్టకుండా ఉండాలి. ఉన్న ఇంటికి తెలంగాణ రాష్ట్రానికి అన్నం పెట్టకుండా ఉండాలి. జరుగుతున్నటువంటి దోపిడీ పైన ఆనాడేమో గుండ్రేవులకు కేసీఆర్ గారు అడ్డు తగిలి ససేమిరాన్ని అడ్డుపడితే ఆనాడు అది ఆగిపోయింది. ఇవాళ అంత స్వేచ్ఛగా అంత బాహాటంగా ఎందుకు బయటకు వస్తున్నది? అంటే బలహీనమైన ముఖ్యమంత్రి ఉన్నాడా? దొంగలకు సద్దులు కట్టేటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించి మేలుకొని కళ్ళు తెరవండి. సర్వ విధాల సకల జనులు సర్వ రంగాలు సర్వనాశనం అయిపోతున్నటువంటి స్థితిలో ఇంకా అంతో ఇంతో మిగిలిందని ప్రజలు అనుకుంటున్నారు. చివరికి 2 నెలల కాలంలో ఇంకా ఏం మిగులుండదు. పోయింది తెలంగాణ, పాడైంది తెలంగాణ, బీడైంది తెలంగాణ, పక్కోడి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ ఖజానా అనుకునే విధంగా మనం ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కూడా పూర్వపు తెలంగాణను నిర్మించుకోలేము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అడుగడుగున ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు వస్తేనే, ప్రజలు మాట్లాడితేనే ఇప్పటికైనా ప్రతిపక్షాలు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మీరు కాపలా ఉంటాడని ప్రజలు ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తుంటే ప్రతిపక్షాలకు కనబడడం లేదా, వినబడడం లేదా, మనసు రావడం లేదా? మాట్లాడడానికి మీ పెదవులు ఎందుకు మూసుకున్నారు? మీకు పదవులు అక్కర్లేదు, మీ పార్టీలు మీకున్నాయి, మీ పదవులు మీకున్నాయి. కొందరు మూసుకున్నారంటే అర్థం ఉంది. మరి మీరెందుకు మూసుకుంటున్నారు? మీరు నవరంధ్రాలు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నీళ్ళ దోపిడిపైన బీఆర్ఎస్ఏ కొట్లాడాలి, రైతుల పట్ల బీఆర్ఎస్ఏ కొట్లాడాలి, నిరుద్యోగులపైన బీఆర్ఎస్ఏ. అంతే. ఇది ప్రజాబంధం, పేగుబంధం తెలంగాణ రాష్ట్రానికి ముడిపడినటువంటి పార్టీగా బీఆర్ఎస్గా ఖబర్దార్ ఒక మాట చెప్తా ఉన్నా. అనేక రాజకీయ పార్టీల పోకడలను, వింత ప్రవర్తనను విశ్లేషించి చెప్తా ఉన్న మాట. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ. కాపాడేవాడు, ఆపద్బాంధవుడు, నిట్ట నిలువుగా రక్షించేవాడు, నిలువు దోపిడి నుంచి కాపాడేవాడు అది కేసీఆర్ మాత్రమే. రానున్న కాలంలో కాబోతున్నటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్యాయాలకు, అక్రమాలకు, ఇలాంటి వాటన్నిటికి కూడా తగిన శాస్త్రీయ గుణపాఠం, మూల్యం చెల్లించుకో సందర్భం వస్తుంది. ఎవరిని వదిలిపెట్టే స్థితిలో రాబోతున్నటువంటి బీఆర్ఎస్ పాలన ఉండదు అని చెప్తా ఉన్నా. ఇలా సంకలు ఎగిరేసుకోవచ్చు మీరు. కర్ణాటకకి చాలా మేము లబ్ధి పొందుతున్నాం, మాకు సహకరిస్తున్నాం, మేము తెచ్చుకుంటున్నామని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన 3 ప్రాజెక్టులు కడతా ఉన్నారు. 3 ప్రాజెక్టులతో సాగునీరుకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందండి? తుంగభద్ర ద్వారా శ్రీశైలంకి వాటర్ రాదు. శ్రీశైలంకి వాటర్ రాకపోతే ఆర్డీఎస్ పోతుంది, తుమ్మిళ్ళ పోతుంది, భీమా పోతుంది. అంటే మేమే కట్టినామని అనుకుంటారు కదా. మరి ఆనాడు కొంత నీతి ఉందని అనుకుంటున్నారు. ఇవాళ ఏమీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది.